విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన నివాసం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పెంచిన ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎంపీ గురుమూర్తి, భూమాన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష పాల్గొన్నారు. నెంబర్ పెడతా మాట్లాడు. చేస్తాను కొంచెం చేస్తాను సరే. వెంకటేశ్వర వీడియో 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 మీ ఫోన్లో వీడియో దిగి నమస్తే. చంద్రబాబు గారి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, పెంచటం అన్న ప్రసక్తి రానే రాదు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ
గృహ వినియోగదారులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాము. 5 ఏళ్లలోపు వినియోగదారులే కరెంటును అమ్మేటట్టుగా చేస్తాము. ఇది ఒక వింత, వినియోగదారులే అమ్మటం అన్నది. జగన్ గారు విపరీతంగా ఛార్జీలు పెంచినారు. మా ప్రభుత్వం వస్తే మీరు ఓట్లు వేస్తే ₹1 భారాన్ని కూడా మోపము అని చెప్పి నవంబర్ నెలలో దాదాపు 6,075 కోట్ల రూపాయలు, మళ్ళీ డిసెంబర్లో 9,000 కోట్ల రూపాయలు, దాదాపు 15,485 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపినందుకు నిరసనగా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మీకు ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించమని వినతి పత్రం ఇస్తున్నాం. Thank you. వెనక్కి రా నాకు ఇస్తానా నా అది పెట్టండి, వీడియో వాళ్ళు పంపించారు. సార్ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. జై జగన్ మన కరుణాకర్ గారి నాయకత్వం, మన కరుణాకర్ గారి నాయకత్వం, భూమనాథ్ గారి నాయకత్వం. జై జగన్. ఓకేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి, అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచము, వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము, మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు, ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తామునని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయటమే కాకుండా తమ సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విషప్రచారం చేసి డిస్కంలకు దాదాపు 87,000 కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019వ సంవత్సరంలో
ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నాము అని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు కోసమని 2000 సంవత్సరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంతగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో దాదాపు 19 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్నంతా కూడా కదిలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రము కూడా చెలించకుండా తిరగబడ్డటువంటి రైతులను గుర్రాలతో తొక్కించినటువంటి వ్యక్తి, వినియోగదారుల మీద తుపాకీ గుళ్ళు పేల్చినటువంటి వ్యక్తి. ఈ రోజున మళ్ళీ అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీ పక్కన నిలబడతాం, మీకోసమని నిలబడతాం. మా నాయకుడు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం చంద్రబాబు నాయుడు గారు మోపినా మీ పక్షాన మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా నాయకుడు చెప్పినారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాలు మరింత తీవ్ర రూపంలో ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అల్లు అర్జున్ మారే మా దగ్గర లేదు, మేము గడ్డీ లేము తల్లి, అంత వస్తాను. ఆ భయం లేదు, పోరాడదాం. రాజా